ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కల్లాలలో వడ్లో గింజ కూడా ఉంచకుండా కాంట పెట్టుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ వడ్లు అక్కడనే కనిపిస్తూ ఉంది. వాస్తవం ఏంది అసలు? ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది చాలా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా అంటే కోతలు స్టార్ట్ అయ్యే ముంగటనే కోతలు ఇంత ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అయితే అనగానే ఐకేపీలు సెంటర్లు ఓపెన్ కావాలి. అలాంటిది ఐకేపీ సెంటర్ అనేవి ఓపెన్ కాలేవు. ఈసారి చాలా నెగ్లెక్ట్ చేసారు. ఐకేపీ సెంటర్ ఓపెన్ కాలేవు. ఓపెన్ అయిన తర్వాత కూడా మ్యాచర్ మిషన్ లేదని చెప్పేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టారు. మ్యాచర్ చూద్దాం రమ్మనంటే ఐకేపీ సెంటర్ వాళ్ళు మ్యాచర్ చూడడానికి రాలేరు. మళ్ళీ వేరే వేరే పక్క విలేజ్ బేగంపేట విలేజ్ ఉంది. మాది భూంపల్లి గ్రామం, అక్బర్పేట మండలం, సిద్దిపేట జిల్లా. పక్క పంట ఉన్న బేగంపేట గ్రామం నుంచి మ్యాచర్ మిషన్ తీసుకొని వచ్చి మేమే రైతులం పోయి 4 పోయి ఈ కళ్ళాల్లో ఉన్న రైతులం పోయి తీసుకొని వచ్చి చూసినాం. మ్యాచర్ వస్తే 10, 8, 11 ఇట్లా వచ్చినాయి. వచ్చి మళ్ళీ ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళు చూస్తాం, మేము వచ్చినాకనే మేము చూస్తేనే లెక్క, మేము చూసిన తర్వాతనే ఎండియా లేదా అని చెప్పేసి చూసిన తర్వాతనే కుప్ప నూకాలి, వాళ్ళు ఆధార్ దాకా మీకు కుప్ప నూకద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్గా మాట్లాడడం జరిగింది. అట్లా జరిగితే అట్లనే సార్ మరి రండి వచ్చి చూడండి, మీరు చూస్తే మేము వర్షం ఉంది, వాతావరణం చేంజ్ ఉన్నది, వాతావరణంలో ఒకవేళ వర్షం పడితే మాకు తడిసిన ధాన్యం అంతా ఎండిపోతుంది, ఇబ్బంది అవుతుంది, రండి చూడండి అంటే కూడా వాళ్ళు రాలేరు. మేమే దగ్గర చేసిన తర్వాత మళ్ళీ జల్లి పట్టాలన్నారు. ఇంతకుముందు జల్లి పట్టలేదు. జల్లి పట్టాలంటే అంటే కూడా జల్లి పెట్టినాం. జల్లి పెట్టిన తర్వాత 41 కిలోలు ఒక బ్యాగ్ జోకారు. వాస్తవానికి 41 కిలో జోకా ఒక బ్యాగు. అలాంటిది 41 కిలో 300 గ్రాములు జోకడం. దీనిలో దేనికోసం అంత జోకుతారు అని చెప్పేసి అంటే ఏమంటారు? ఈ అంత మిల్లర్ల దగ్గర ఉందండి. అంత మిల్లర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నారు కదా, ఈ వీళ్ళు కరెక్ట్గా మాకు రైతులకు సపోర్ట్ ఇవ్వకనే ఇదంతా జరుగుతుంది. చాలా దోపిడీ జరుగుతుంది. అడిగే ప్రయత్నం ఏమైనా చేసిరా? మేము అడిగే ప్రయత్నం చేస్తే అది కటింగ్ అలాగే ఉంటుంది, జల్లి పట్టినా అట్నే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. జల్లి పట్ట ముందుకు ఇంత ముందుకు 2 కిలోల 700 గ్రాములు కట్ చేసారు జల్లి పట్టక ముందు. ఇప్పుడు జల్లి పట్టిన తర్వాత ఎందుకు కటింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటే మేము జల్లికి కట్ చేస్తాం అట్నే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అమలు పైసలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది, దాంతోపాటు సూతిళ్ళు కావచ్చు, ఇంకా దానికి సంబంధించినటువంటి బార్దాను ఇంకా అనేకం రైతులకు ప్రొవైడ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. రైతు రాజ్యం ఇది, రైతుల కోసం పనిచేస్తుంది ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏం రైతు రాజ్యం అండి? రైతులను ముంచే రాజ్యం ఉంది. రైతుల రాజ్యం అనేది ఏం లేదు. ఇప్పుడు అలకగా దొరికేది ఎవరంటే అలకగా మోసపోయేది అన్నట్టు రైతు ఒకటే. ప్రతి వాళ్ళకి రైతు ఒకటే. వ్యాపారులకు కానీ ఎవరికి కానీ రైతు ఒకటే అలకగా దొరుకుతుంది అందరికీ. అన్నిట్లలో రైతు నష్టమవుతాడు. దీనికి పరిష్కారం కావాలంటే ఏం కావాలి అసలు? పరిష్కారం అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని తొందరగా వడ్లు కొనుగోలు మొదలుపెట్టి ఇంకొక 10 రోజులు అయితే రోని కార్తె దగ్గరికి వస్తుంది. వర్షాలు పడే మూమెంటు, దుక్కులు దున్నుకొని మళ్ళీ విత్తనాలు వేసుకునే టైము. కాబట్టి మళ్ళీ వర్షాలు పడితే ఈ ధాన్యం తడిచిపోతుంది, ప్రజలు ఎటు కాకుండా అల్లకల్లంలో అయిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు అనేది కొద్దిగా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.